సుజాత. ఈటీవీ లైఫ్ ఆధ్యాత్మిక ఛానల్ జీవన యోగ కార్యక్రమానికి మీ అందరికీ స్వాగతం. ఎలా ఉన్నారండి మీరంతా? నేనైతే చాలా బాగున్నాను. మీరందరూ కూడా బాగుంటారండి, ఎందుకంటే మీరు జీవన యోగాని అలవాటు చేసుకున్నారు కాబట్టి. ఇవాళ మనం మన సాధన చేసే ముందండి ఒక చిన్న విషయం మీతో చెప్పాలనుకుంటున్నానండి. మనము పొద్దున లేవంగానే మనము ఎక్సర్సైజ్ చేస్తాం కదా, మనము బెండ్ అవుతాము. మనము ఎక్కువ వరకు మ్యాట్ తీసుకొని మనం ఎంతైతే అంత క్లోజ్గా ఉండటానికి బెండ్ అవుతాము. మనము ఎందుకు బెండ్ అవుతామంటే మన బాడీలో ఫ్లెక్సిబిలిటీని పెంచడానికి మనము ఎక్కువగా బెండింగ్ ఫార్వర్డ్ చేస్తామండి. అలాగే మన లైఫ్లో కూడా కొన్ని ఉంటాయండి. నేను ఒక సందర్భం మీతో చెప్పాలనుకుంటున్నాను. పూర్వంలో చిన్న చిన్న ఇల్లులు ఉండేవండి, చాలా చిన్న చిన్న ఇల్లులు, చాలా మంది ఉండేవాళ్ళు. కాబట్టి ఏమయ్యేదంటే ఏదైనా చిన్న చిన్న విషయాలైనా కూడా మనము అడ్జస్ట్ చేసుకుంటూ వెళ్ళిపోయే వాళ్ళమండి. ఇక్కడ మనము ఈ కాలంలో పెద్ద పెద్ద బిల్డింగ్లు, పెద్ద పెద్ద రూమ్లు, అందులో రెండు రోజులు మాట్లాడకపోయినా ఏమీ పర్లేదండి, అలా ఉండిపోతారు. దానివల్ల మనలో ఉన్న పవర్, అడ్జస్ట్మెంట్ అన్న పవర్ మన లైఫ్లో లేకుండా పోయింది. మనము పెద్దలకి గౌరవించటానికి వంగే వాళ్ళమండి, ఇప్పుడు ఆ వంగటం అన్నదే లేదండి. అలా చేయటం వల్ల మన ఆత్మకి కూడా పవర్ తగ్గిపోతుందండి. అలాగే పరమాత్ముడైన శివుడికి కూడా ఒక సందర్భంలో విష్ణువు అవసరం కూడా వచ్చిందండి. అలాగే విష్ణువు కూడా రాముడు అవతారం ఎత్తినప్పుడు సీతాదేవిని లంక నుంచి తీసుకొని రావటానికి రాముడు కూడా శివుడిని పూజించి వెళ్ళారండి. అందుకే రామేశ్వరం అని పేరు వచ్చింది కదండి. మనకి దీన్ని బట్టి ఏమర్థం అవ్వాలంటే మనిషికి మనిషి చాలా అవసరం అండి. నేను ఎగ్జాంపుల్ ఇచ్చాను కదండి, సపరేట్గా ఉండటం, మాట్లాడకపోయినా ఏం పర్లేదు అడ్జస్ట్ అవ్వను అని ఉండటం వల్ల మనము డిప్రెషన్కి లోన్ అవుతామండి. ఇన్ఫీరియారిటీ కాంప్లెక్స్ అన్నది చాలా పెరిగిపోతుంది, సెల్ఫ్ కాన్ఫిడెన్స్ తగ్గిపోతుంది, లైఫ్లో ఏమి సాధించలేరండి. అలా మనము ఇతరులతో ఆనందంగా ఉంటూ మనం కూడా ఆనందంగా ఉందాం. ఇవాళ మనం మన సాధనలో మనము ముందుగా యోగిక్ బ్రీతింగ్ చేద్దామండి. యోగిక్ బ్రీతింగ్ ఎలా చేయాలో నేను ముందు చూపిస్తానండి. ఏం లేదండి, చాలా సింపుల్, చాలా డీప్ ఇన్హలేషన్, డీప్ ఎక్సలేషన్ ఉంటుందండి ఈ ప్రాసెస్లో. మనము చిన్నపిల్లల్ని చూసుకున్నట్టయితే వాళ్ళ పొట్ట ఎలా బయటికి వచ్చి మళ్ళీ లోపలికి వెళ్తుందో అంత డీప్ ఇన్హలేషన్, ఎక్సలేషన్ చేసినా చాలండి, మనము మన లైఫ్లో ఆనందంగా హెల్దీగా ఉండొచ్చు. ఈ ప్రాక్టీస్ని 3 టైప్స్ ఆఫ్ డివైడింగ్గా మనం చేస్తామండి. అబ్డామినల్ బ్రీతింగ్ అంటారు, మీ అబ్డామిన్ వరకు మనము బ్రీతింగ్ చేస్తామన్నమాట. దాని తర్వాత చెస్ట్ బ్రీతింగ్ అంటారు, లేదా థొరాసిక్ బ్రీతింగ్ అంటే బ్రీతింగ్ ఇక్కడి వరకు తీసుకుంటారు. తర్వాత క్యావిక్యులర్ బ్రీతింగ్. ఎప్పుడు వరకు ఈ కాలంలో చూసుకుంటే చాలామంది ఓన్లీ క్యావిక్యులర్ బ్రీతింగే చేస్తారండి, డీప్ ఇన్హలేషన్, ఎక్సలేషన్ ఉండదన్నమాట. దానివల్ల మనకి అనారోగ్య సమస్యలు చాలా వరకు వస్తాయి. కాబట్టి మనము ఇలా సిద్ధాసన లేదా సుఖాసనాలో కూర్చుంటూ 2 చేతుల్ని మహాముద్రలో పెట్టండి. పెట్టి పైని ఎరెక్ట్ చేస్తూ ఐస్ క్లోజ్ చేస్తూ శ్వాస మీద దృష్టిని తీసుకెళ్తూ ఇన్హేల్ ఎక్స్హేల్ చేయడానికి ట్రై చేయండి. ప్రాసెస్లో ముందుగా మీరు శ్వాసని తీసుకుంటున్నప్పుడు అబ్డామిన్ని ఫిల్ చేస్తారు, తర్వాత చెస్ట్ని, తర్వాత క్యావిక్యులర్ని. మళ్ళీ శ్వాసని వదిలేటప్పుడు క్యావిక్యులర్ని రిలాక్స్ చేస్తూ, చెస్ట్ని రిలాక్స్ చేస్తూ, అబ్డామిన్ని కూడా రిలాక్స్ చేస్తారు. శ్వాసని తీసుకుంటున్నప్పుడు
పాజిటివ్ ఎనర్జీని మీరు తీసుకున్నట్టు ఫీల్ అవ్వండి. శ్వాసని వదిలేటప్పుడు మీ టెన్షన్స్, మీ వరీస్, ఆలోచనలని వదలటానికి ట్రై చేయండి. రెండు చేతుల్ని దగ్గరికి పెడుతూ మెల్లగా కళ్ళపైన పెడుతూ కళ్ళని తెరవండి. ఇదండి యోగిక్ బ్రీతింగ్. ఈ బ్రీతింగ్ ఎలా చేయాలో నేను మీకు చూపించాను. ఈ బ్రీతింగ్ని మీరు ప్రతిరోజు చేయటం వల్ల కూడా మనము చాలా ఆరోగ్యంగా ఉండొచ్చండి. దీన్ని మీరు మీ సాధనాలో యాడ్ చేసుకోండి. సాధన స్టార్ట్ చేసేద్దామండి. ఇవాళ అయితే ఒక చిన్న సీక్వెన్స్ని నేను మీతో చేయించబోతున్నాను. నాతో పాటు మీరు చేయటానికి ట్రై చేయండి. ఏం పర్లేదండి, ఫస్ట్ నేను చూపిస్తాను ఎలా చేయాలో, అప్పుడు చూసి తర్వాత చేయటానికి ట్రై చేయండి. అందరూ ఏ హ్యాండ్ సపోర్ట్ లేకుండా నిల్చోటానికి ట్రై చేయండి. అయితే మనం ముందుగా రెండు ఆసనాస్ని యాడ్ చేద్దామండి. ఊర్ధ్వ తాడాసన, తిర్యక్ తాడాసన. ఈ ఆసనాన్ని మనం ఇంక్లూడ్ చేస్తూ ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేద్దాం. ఈ ఆసనాస్కి మనం ముందుగా ఇలా తాడాసనాలో నిల్చోవాలండి, లేదా లెగ్స్ని షోల్డర్ విత్ ద పార్ట్ కూడా పెట్టొచ్చు. ఎందుకంటే మనము సైడ్ బెండింగ్ చేస్తాం కదండి, బ్యాలెన్స్ కొంచెం అటు ఇటు అవ్వచ్చు. కాబట్టి లెగ్స్ని కొంచెం సపరేట్గా పెట్టండి. పెట్టిన తర్వాత శ్వాసని పీలుస్తూ మీరు రెండు చేతుల్ని పైకి ఎత్తడానికి ట్రై చేయండి. ఎత్తిన తర్వాత రెండు చేతుల్ని చూడండి ఎలా ఇంటర్లాక్ చేస్తున్నానో, ఇలా ఇంటర్లాక్ చేస్తూ పామ్స్ని అప్ చేయడానికి ట్రై చేయండి. ఇలా చేసినప్పుడు చూడండి నా చేతులు నా చెవుల దగ్గరికి వస్తున్నాయి. ఇంత లెంత్ మిక్స్ చేస్తారు. చేసి చూడండి నేను కాళ్ళ వేళ్ళ పైకి వస్తున్నాను. మళ్ళీ శ్వాసని వదులుతూ మీ కాళ్ళని రిలాక్స్ చేయండి. ఇక్కడ మళ్ళీ మీరు శ్వాసని తీసుకుంటూ శ్వాసని వదిలేటప్పుడు కుడి వైపున ఇలా బెండ్ అవుతారు. ఈ శ్వాసని తీసుకుంటూ సెంటర్కి వచ్చేసి మళ్ళీ ఊర్ధ్వ తాడాసన. మళ్ళీ శ్వాస వదులుతూ రిలాక్స్. శ్వాసని తీసుకోండి, శ్వాసని వదులుతూ ఇప్పుడు ఎడమ వైపున బెండ్ అవుతారు. శ్వాసని తీసుకుంటూ సెంటర్. చూసారు కదండి, చాలా సింపుల్గా ఉంది కానీ చాలా ఎఫెక్టివ్ అండి. ఊర్ధ్వ తాడాసన పిల్లలకి హైట్ పెరుగుతుందండి. ఫ్లాట్ ఫీట్ ఉన్న వాళ్ళకి కూడా చాలా మంచి ప్రాక్టీస్ అండి. మన స్పైన్ని మనము చాలా స్ట్రెచ్ చేస్తున్నాం చూడండి, దానివల్ల ఫ్లెక్సిబిలిటీ అన్నది చాలా పెరుగుతుంది. ఇంకా మనము తిర్యక్ తాడాసన చేయటం వల్ల అండి సైడ్కి స్ట్రెచ్ అవుతున్నాం చూడండి, సైడ్ బెండ్ అవుతున్నాం కదా,
ఇక్కడున్న ఫ్యాట్ని మనము ఈజీగా కరిగించవచ్చండి. మన అబ్డామినల్ మజిల్స్ కూడా చాలా బాగా స్ట్రెచ్ అవుతాయి. ఈ సీక్వెన్స్ని మనము కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. శ్వాసని వదులుతూ చేతులని కాళ్ళని రిలాక్స్ చేయండి. చేతుల్ని స్ట్రెచ్ చేస్తున్నారు చూడండి. ఎక్కువసేపు చేయటం వల్ల కూడా మనకి లైట్గా పెయిన్ అంటూ ఉంటుందండి. అది స్వీట్ పెయిన్. ఏం పర్లేదండి, ఏం టెన్షన్ పడకండి. స్వీట్ పెయిన్ అవుతుందంటేనే మీ మజిల్స్ స్ట్రెంగ్తన్ అవుతున్నాయని అర్థం. మనము తర్వాత చేయబోయే ఆసనాస్ చూడండి. నేను ఒక సీక్వెన్స్ని అయితే మీకు చూపిస్తాను. ముందుగా మనం ఇలా తాడాసనలో ఉంటూ అశ్వసంచలనాసనాలోకి వస్తాం. ఇది ఈ ఆసనాలో మనము శ్వాసని తీసుకుంటామండి. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, నేను వెనకాల కాళ్ళని ఇలా టచ్ చేస్తూ పార్శ్వోత్థానాసనాన్ని చేస్తున్నాను. మెల్లగా మళ్ళీ శ్వాసని తీసుకుంటూ వీరభద్రాసన 2 చేయండి. శ్వాసని వదిలేటప్పుడు చూడండి, నేను కొంచెంగా బెండ్ అవుతూ త్రికోణాసన చేస్తున్నాను. మళ్ళీ శ్వాసని తీసుకుంటూ వీరభద్రాసన 2 చేస్తూ శ్వాసని వదిలేటప్పుడు మళ్ళీ పార్శ్వోత్థానాసన. మెల్లగా శ్వాసని తీసుకుంటూ అశ్వసంచలనాసన. ఈ సీక్వెన్స్ చూసారు కదండి. 4 ఆసనాలు అయితే మనము యాడ్ చేస్తున్నామండి. అశ్వసంచలనాసన, పార్శ్వోత్థానాసన, వీరభద్రాసన 2, త్రికోణాసన. మళ్ళీ అలానే శ్వాస పార్టీ మాత్రం సేమ్ అండి. శ్వాసని తీసుకుంటూ అశ్వసంచలన, శ్వాసని వదులుతూ పార్శ్వోత్థానాసన, శ్వాసని తీసుకుంటూ వీరభద్రాసన, శ్వాసని వదులుతూ త్రికోణాసన. కొన్ని టెక్నిక్స్ ఉంటాయండి యోగాలో, ఎప్పుడు బ్రీత్ ఇన్ ఎప్పుడు బ్రీత్ అవుట్ చేయాలి అని. దీనివల్లే మనకి ఆసనాలో ఉన్న బెనిఫిట్స్ వస్తాయండి. ఈ ఆసన అయినా మనము టువర్డ్స్ గ్రావిటీ వెళ్తున్నప్పుడు శ్వాసని వదలాలి. మనము అగెయిన్స్ట్ ద గ్రావిటీ వెళ్ళినప్పుడు శ్వాసని తీసుకోవాలి. ఈ ప్యాటర్న్ మనము ఆసనాస్లో ఫాలో అవ్వటం వల్ల చాలా బెనిఫిట్స్ ఉంటాయి. ఈ సీక్వెన్స్ని మనము కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి.
మెల్లగా శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ వజ్రాసనాలో కూర్చోండి. ఇది ఒక చిన్న సీక్వెన్స్. మనము అశ్వసంచలనాసన చేయటం వల్ల మనకి హిప్ ఓపెనింగ్ అన్నది బాగా అవుతుందండి. మనకి ఎక్కువ వరకు హిప్లో ఎక్కువ ఫ్లెక్సిబిలిటీ కావాలంటే ఈ ఆసనాన్ని యాడ్ చేయవచ్చు. తర్వాత మనము పార్శ్వోత్థానాసన చేసాము. ఈ ఆసన చేయటం వల్ల మనకి కాళ్ళల్లో ఉన్న వెనక భాగం దగ్గర చాలా మంచి స్ట్రెచ్ ఉంటుందండి. యామ్స్ట్రింగ్స్ అంటారు. ఈ పార్ట్ని, ఈ మజిల్స్ని చాలా స్ట్రెంథెన్ చేస్తుంది. తర్వాత వీరభద్రాసన, కాళ్ళని మనము కాళ్ళ కండరాలని చాలా బలంగా చేయాలంటే ఈ ఆసనాన్ని ప్రాక్టీస్ చేయొచ్చు. తర్వాత వచ్చేసి త్రికోణాసన. ఈ ఆసన చేయటం వల్ల ఒబేసిటీ ఉన్నా కూడా తగ్గిపోతుందండి. కాబట్టి ఈ చిన్న సీక్వెన్స్ని మీరు ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. యోగాకి తిరిగి స్వాగతం. తర్వాత సీక్వెన్స్ చేసే ముందండి ఒక చిన్న విషయం, మీరు ఏదైనా అబ్జర్వ్ చేస్తున్నారండి బాడీలో చేంజెస్ కానివ్వండి, ఫ్లెక్సిబిలిటీలో మీరు ఏదైనా చేంజెస్ చూస్తూ ఉండటానికి ట్రై చేయండి. నేను ముందు కూడా చెప్పాను కదండి, సెల్ఫ్ స్టడీ స్వాధ్యాయ అని సాంస్క్రిట్లో అంటారండి. ఎక్కువగా మన బాడీలో ఏం జరుగుతుందో, మన మైండ్లో ఏం జరుగుతుందో మనమే అబ్జర్వ్ చేయాలండి. కొన్ని సందర్భాలలో మనకి మెంటలీ వీక్ ఉన్నా, మెంటల్లీ మనం డిప్రెస్ అవుతున్నా ఇతరులు చెప్తారండి, నీ బిహేవియర్ చేంజెస్ ఉన్నాయి, నీ బిహేవియర్లో అని వేరే వాళ్ళు చెప్పే ముందు మీరేం మాట్లాడుతున్నారు, మీరు ఎలా బిహేవ్ చేస్తున్నారో అబ్జర్వ్ చేయడానికి ట్రై చేయండి. నా దృష్టిలో ఆధ్యాత్మికం అంటేనే సెల్ఫ్ గ్రోత్ అండి. సెల్ఫ్ స్టడీ చేసినప్పుడే సెల్ఫ్ గ్రోత్ అన్నది అవుతుంది. కాబట్టి మనము తర్వాత సీక్వెన్స్లోకి వెళ్ళిపోదాం. మనము తర్వాత ఒక చిన్న మూమెంట్ని చేస్తామండి. దానికి ముందుగా టేబుల్ పొజిషన్కి రావాలి. టేబుల్ పొజిషన్ ఎలా చూడాలో చూపిస్తాను చూడండి. ముందుగా ఒక చెయ్యి అంత డిస్టెన్స్, తర్వాత ఒక పామ్ అంత డిస్టెన్స్ని తీసుకుంటాం. మీ మోకాళ్ళు అయితే మీ హిప్ అంత విడతలో ఉండాలండి. ఉన్న తర్వాత శ్వాసని తీసుకుంటూ చూడండి, కుడి కాళ్ళని సైడ్కి స్ట్రెచ్ చేయండి. శ్వాసని వదులుతూ కుడి కాళ్ళని ఎడమ వైపున తీసుకెళ్ళండి. చూడండి, దీనివల్ల మీకు ఇలా చేసినప్పుడు ఈ వైపున స్ట్రెచ్ అవుతుందండి. మీ కాళ్ళని అటు తీసుకొని వెళ్ళినప్పుడు ఇక్కడ ఎక్కువగా కాంట్రాక్షన్ అన్నది అవుతుంది. దీనివల్ల మనకి ఎక్కువగా అబ్డామినల్ ఫ్యాట్ బెల్లీని తగ్గించవచ్చు. చూడండి ఎలా చేస్తున్నానో మళ్ళీ చూపిస్తాను. ముందుగా కుడి వైపున, తర్వాత ఎడమ వైపున. మెల్లగా మళ్ళీ వజ్రాసనాలో కూర్చుంటారండి. కూర్చున్న తర్వాత రెండు చేతుల్ని ఇలా వెనక్కి తీసుకెళ్తూ శ్వాసని తీసుకుంటూ మీరు శ్వాసని వదులుతూ శిశు ఆసనాలోకి రండి. వచ్చిన తర్వాత మళ్ళీ శ్వాసని తీసుకుంటూ చూడండి, కాళ్ళ వేళ్ళని ఇలా టక్ చేస్తూ మీ మోకాళ్ళని సపరేట్ చేయండి. చూడండి, ఈ మూమెంట్ని అయితే నేను మీకు చూపిస్తాను. మీరు రిలాక్స్ అవ్వచ్చు. చూసారు కదండి, మూమెంట్ని ఎలా చేయాలో మీకు చూపించాను. శ్వాసని తీసుకుంటూ మీరు శ్వాసని వదులుతూ కిందికి వెళ్ళండి, శిశు ఆసనాలో రెస్ట్ చేయండి. తర్వాత శ్వాసని తీసుకుంటూ మీరు మీ మోకాళ్ళని దూరం చేసినప్పుడు మీకు ఫ్లెక్సిబిలిటీ అన్నది ఎక్కువగా పెరుగుతుంది. మీ హిప్ ఓపెనింగ్ అవుతుందండి.
కాళ్ళు ఎక్కువగా చూడండి వంకరపోతాయి. కాళ్ళు ఇలా ఉండటం, కొన్ని స్ట్రక్చర్స్ చేంజ్ అవుతాయండి కాళ్ళు. ఈ మూవ్‌మెంట్‌ని చేయటం వల్ల మీ కాళ్ళన్నవి ఒక దగ్గరికి ఛాన్సెస్ ఉన్నాయి కాబట్టి ఈ సీక్వెన్స్‌ని మనము కొన్నిసార్లు చేద్దాము. నాతో పాటు మీరు చేయండి. మెల్లగా శ్వాసని తీసుకుంటూ వజ్రాసనాలో కూర్చోండి. ఇవాళ ఒక చిన్న సీక్వెన్సెస్ అయితే మనము చేసాము. 3-4 ఆసనాస్ చేస్తూ మనము ఇవాళ మన సాధనాన్ని అయితే కంప్లీట్ చేసాము. ఈ సీక్వెన్స్ని మీరు రాసుకొని ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. స్మిత ఎక్కువగా ట్రెడిషనల్ హోల్డింగ్ ఆసనాస్ని లైక్ చేస్తుందండి. ఈ డైనమిక్ కన్నా నాకు ఆసనాలో ఉండి బ్రీత్ ఇన్ బ్రీత్ అవుట్ చేయటం, అక్కడ మనకేం జరుగుతుందో అబ్జర్వ్ చేయటం చాలా ఇష్టం అండి. కాబట్టి ఎక్కువగా చేపిస్తాను. అప్పుడప్పుడు సీక్వెన్స్ని కూడా మీకుతో చేపిస్తాను. దీనివల్ల మీకు ఎక్కువగా ఫ్లెక్సిబిలిటీ అనేది బాడీలో పెరుగుతుందండి. డైనమిక్ మూమెంట్స్ ఎక్కువగా ఇలా చేసినప్పుడే చెమట ఎక్కువ వస్తుందండి. అలా చేసినప్పుడే మీరు చేసినాను అని ఫీల్ అవుతారు. ఇలా కూడా మీరు సేమ్ బెనిఫిట్స్ పొందవచ్చు. ఈ సీక్వెన్స్ని మీరు గుర్తుపెట్టుకొని పొద్దున్న సాయంత్రం వేళల్లో ప్రతిరోజు ప్రాక్టీస్ చేయడానికి ట్రై చేయండి. ఇవాళ నేను మీకు ఇచ్చే చిన్న సలహా ఒత్తిడికి సంబంధించిందండి. ఎక్కువగా మన వృత్తిలో, మన వర్క్ ప్లేసెస్లో ఎక్కువగా టెన్షన్ పడతామన్నమాట. టెన్షన్ పడినప్పుడు మన బాడీలో కార్టిసాల్ అనే హార్మోన్ రిలీజ్ అవుతుందండి. ఆ హార్మోన్ వల్ల మనకి ఎక్కువగా ఫిజికల్, మెంటలీ స్ట్రెస్ అవుతామన్నమాట. దీనికి ఒక చిన్న టిప్ ఉందండి. ఏం లేదండి, మనకి నచ్చింది చేయాలి. మనకి డాన్స్ నచ్చితే డాన్స్ చేయండి. ఎక్కువగా మీకు ఏది ఇష్టమో దాంట్లో మీరు మీలా ఉంటారు, ఆ మూమెంట్లో ఉంటారు. కాబట్టి అలా చేయటం వల్ల కూడా మనకి ఒత్తిడి అన్నది తగ్గుతుంది. ఈ చిన్న సలహా మీకు ఉపయోగపడుతుందని ఆశిస్తూ మళ్ళీ కలుద్దాం.